రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ సస్పెండ్ ఏఈ నిఖేష్ కుమార్ అక్రమాస్తుల కేసు ప్రకంపనలు రేపుతోంది. ఏసీబీ అధికారుల దర్యాప్తులో నిఖేష్ ఆస్తుల చిట్టా బయటపడుతోంది. తాజాగా అతడి ఫ్రెండ్ లాకర్లో కిలోన్నర బంగారంతో పాటు ప్లాటినం నగలు, వజ్రాభరణాలను అధికారులు సీజ్ చేశారు. అరెస్టుకు 20 రోజుల ముందు భారీగా ఆస్తులను దాచినట్టు గుర్తించారు. కాగా అతని ఖాతాల్లో లావాదేవీలను స్తంభింపజేయాలని బ్యాంక్ అధికారులకు ఇప్పటికే ఏసీబీ లేఖలు రాసింది. నిఖేష్ కుమార్ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కేసుల్లో ఖరీదైన నిందితుల్లో ఒకటిగా నమోదైన నిఖేష్ ఆస్తుల జాబితా పెరుగుతూ వస్తోంది. గత నెలాఖరున అరెస్ట్ అయినప్పుడే అతడికి 17.73 కోట్ల అక్రమాస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. తాజాగా మరిన్ని చరాస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. నిఖేష్ స్నేహితుడి బ్యాంకు లాకర్లో దాదాపు కిలోన్నర బంగారు ఆభరణాలతో పాటు ప్లాటినం నగలు, వజ్రాభరణాలు, స్థిరాస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బండ్లగూడ జాగీర్లోని ఓ బ్యాంకు లాకర్లో ఉన్న వాటిని జప్తు చేశారు. అరెస్టుకు దాదాపు 20 రోజుల ముందు వీటిని తన స్నేహితుడి లాకర్లో ఉంచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తొలిసారి మే 30న ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కి అరెస్టైన నిఖేష్ మరోసారి అధికారులు తనపై దృష్టి సారించారనే డౌట్తోనే చరాస్తుల్ని స్నేహితుడి లాకర్లో దాచి ఉంటాడని భావిస్తున్నారు. అరెస్టు చేసిన రోజే అతడి ఇంట్లో 8 బ్యాంకు లాకర్ల తాళాలను గుర్తించారు. వాటిల్లో 2 అతని స్నేహితుల పేర్లపై ఉన్నట్లు గుర్తించారు. దీంతో నిఖేష్ స్నేహితుడి సమక్షంలోనే ఒక లాకర్ తెరిచారు. మరో లాకర్ను 1-2 రోజుల్లో తెరిచే అవకాశం ఉంది. నిఖేష్ అరెస్టు సమయంలో అతడింట్లో స్థిరాస్తి పత్రాలు తప్ప నగదు, నగలేమీ దొరక్కపోవడంతో లాకర్లలో దాచి ఉంటాడని అనుమానించారు. ఏసీబీ అధికారుల అనుమానం నిజం చేస్తూ ఒక లాకర్ తెరిస్తేనే భారీగా ఆభరణాలతో పాటు మరిన్ని కీలక పత్రాలు లభ్యం కావడంతో అధికారులు షాక్ అయ్యారు. నిఖేష్ ను కస్టడీకి తీసుకున్నాకే అతడితో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో మిగిలిన లాకర్లు తెరవాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు నిఖేష్ తో పాటు కుటుంబ సభ్యులు, బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల బ్యాంకు ఖాతాల లావాదేవీలపైన అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు తాము గుర్తించిన ఖాతాలను స్తంభింపచేయాలని ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. అలాగే అతడికి చెందిన 5 ఐఫోన్లను విశ్లేషించేందుకు ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. మరోవైపు అతడిని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు.